హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రేమ పరిచయమే 33వ భాగాన్ని వినిద్దాం. శౌర్య ఆలోచిస్తూ ఉంటాడు. మాధవి గారు ఒక బ్లాక్ షర్ట్ తెచ్చి శౌర్య ముందు పెడతారు. శౌర్య షర్ట్ వేసుకుని మాధవి గారి వైపే చూస్తాడు. మాధవి గారు, మనసంతా చాలా ప్రశాంతంగా ఉంది శౌర్య అంటారు. నాకు మాత్రం ఏమీ అర్థం కాకుండా ఉందమ్మా అంటాడు. ఏమైంది శౌర్య అంటారు మాధవి గారు. శివయ్యని నేను నమ్ముతానమ్మా. నేను ఇక్కడ చేసే వాటికి ఏమైనా అర్థం ఉందా తెలియదు నాకు. అలాగే నా జీవితంలో జరిగే వాటికి గురించి కూడా తెలియదు అంటాడు శౌర్య. అంటే ఏమైంది శౌర్య అంటారు మాధవి గారికి అర్థం కాక. నాకే అర్థం కావట్లేదమ్మా, ఇంకేం చెప్తాను అంటాడు శౌర్య. స్వామీజీ వచ్చి శౌర్య మాధవి గారికి తినడానికి పలహారం ఇచ్చి వెళ్తారు. మాధవి గారు కూడా సరే ఇది తిను అంటూ శౌర్య చేతికిస్తారు. శౌర్య ఆకాశాన్ని చూస్తూ తింటూ ఉంటాడు. అందరూ ల్యాబ్ నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. మరియా వచ్చి దాత్రితో, మ్యామ్ మీరు చాలా హ్యాపీగా ఉన్నారు కదా. అంత కాదులే మరియా, నా ఫార్ములా సక్సెస్ అయింది. బట్ ఆ గుడ్ న్యూస్ని షేర్ చేసుకోవడానికి నా అనుకున్న పర్సన్ నాతో లేరు ప్రజెంట్ అంటుంది దాత్రి. ఆ మాటలకి మరియా, అవునా మీరు ప్రేమిస్తున్నారా, ఎవరిని అయినా? దాత్రి నవ్వుతుండగానే మరియాకి శివరామన్ నుంచి కాల్ వస్తుంది. మరియా చెప్పండి సార్ అంటుంది. దాత్రి వెళ్ళిందా అని అడుగుతారు శివరామన్ గారు. లేదు సార్, తనని ఒకసారి నా క్యాబిన్కి రమ్మను అంటారు శివరామన్ గారు. మరియా ఓకే సార్ అని కాల్ కట్ చేసి, మ్యామ్ సార్ రమ్మంటున్నారు అంటూనే, శివరామన్ సార్ పై మీ అభిప్రాయం ఏంటి? ఆయన బ్రెయిన్ నాకు ఉంటే బాగుండు అని నవ్వుతూ ఆయన క్యాబిన్కి వెళ్తుంది. శివరామన్ గారు దాత్రిని తీసుకుని ల్యాబ్కి వెళ్తారు. అక్కడ ఒక డెడ్ బాడీ ఉంటుంది. ఏం కేసు సార్ అంటుంది దాత్రి. మొన్న న్యూస్ చూసావు కదా, కారణం లేకుండా చనిపోతున్నారని, అలాంటి ఒక శరీరం అంటారు శివరామన్ గారు. దాత్రి అవునా అంటూ ఒక్కసారిగా ఆ బాడీని చూస్తుంది. శివరామన్ గారు దీన్ని ఛేదించాలి దాత్రి, వీళ్ళ మరణం వెనుక కారణం తెలుసుకోవాలి అంటారు. దాత్రి కూడా సరే సార్ అంటూ హ్యాండ్స్కి గ్లవ్ వేసుకుంటూ ఉంటే శివరామన్ గారు రేపు చూద్దాం కానీ టుడే వెళ్ళలేక అంటారు. మామయ్య కూడా ఒక్కరే ఉన్నారు కదా అనుకుంటూ సరే సార్ అంటూ బయటకు వస్తుంది దాత్రి. ఇంటికి వచ్చేసరికే పార్థు గారు హాల్లో కూర్చొని కనిపిస్తారు. దాత్రి గుడ్ ఈవినింగ్ మావయ్య అంటుంది. పార్థు గారు కూడా గుడ్ ఈవినింగ్ దాత్రి అంటారు. దాత్రి నవ్వి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది. పార్థు గారు కాఫీ కలిపి తెస్తారు. కాసేపు ఆయనతో మాట్లాడుతూ మాటల్లో అత్తమ్మ వాళ్ళకి కాల్ చేశారా మావయ్య అని అడుగుతుంది. పార్థు గారు సిగ్నల్స్ ఎలాగో వర్క్ అవ్వవు, సిగ్నల్స్ ఉంటే వాళ్ళే చేస్తారు దాత్రి అంటారు. సరే మావయ్య అంటుంది. పొద్దున్నుంచి అలసిపోవడంతో మాధవి గారు ఆ ప్రాంగణంలోనే నిద్రపోతారు. శౌర్య ఒకసారి దాత్రికి కాల్ చేద్దామనుకొని చేయబోతుంటే సిగ్నల్స్ కనిపించవు. సరేలే అనుకుని పడుకుంటాడు. పౌర్ణమి కదా, రేయి నిండుకున్నాక రెండిటి జామున ఓ అమ్మాయి ఓ వ్యక్తి రాకకై చూస్తూ అతను వచ్చాక దొంగల అతని చూస్తూ ఉంటుంది. ఇంతలో అతనిపై దాడి. ఆ దాడిలో అతని వెనక నుంచి పొడవబోతుంటే ఆ అమ్మాయి అడ్డుగా వెళ్ళి నిలబడడం. ఒక్క ఉదటిన లేచి కూర్చుంటాడు శౌర్య. అదే కల తన బ్రెయిన్కి చిత్రవద చేస్తుంది. వెంటనే తన్ని తాను తడుముకుని ఎందుకు ఆ అమ్మాయి చనిపోతుంది అనే ఆలోచన నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది అనుకుంటూ ఏమీ తోచక ఆలోచిస్తూ అర్థం కాక ఫోన్ తీస్తాడు. దాత్రితో తన చాట్ చూసుకున్నాక కాస్త ప్రశాంతంగా ఉంటుంది మనసు అని ఓపెన్ చేసిన శౌర్యకి దాత్రి వాట్సాప్ పిక్ తనదే డిఫరెంట్ షేడ్స్లో పెట్టి ఉండి కనిపిస్తుంది. శౌర్య ఆశగా ఓపెన్ చేస్తుంటే నెట్వర్క్ వల్ల సరిగ్గా లోడ్ అవ్వదు. ఒక 2 మినిట్స్కి లోడ్ అవుతుంది. ఆ ఫోటో చూసిన శౌర్య తను తను దాత్రినా? దాత్రి నా కలలోకి వస్తుందా? తను ఎవరి కోసం ఎదురు చూస్తుంది? తను ఎవరి కోసం ప్రాణాలను వదిలేసింది అనుకుంటూ ఆ ఇమేజ్ని ఇంకా జూమ్ చేసి చూస్తాడు. చీరలో హెయిర్ లీవ్ చేసుకుని ఉన్న బ్యాక్ సైడ్ పిక్, అలాగే వన్ సైడ్కి ఫేస్ టర్న్ చేసినట్టున్న పిక్, ఫుల్ పిక్, ఇలా అన్ని మేడ్ నుంచి చూసిన పిక్. అది పెళ్ళి అప్పుడు దిగింది అది. శౌర్య ఆ పిక్ని చూడగానే కలలో వచ్చేది తనే అనుకుని పరీక్షించి చూసి ఫిక్స్ అయి ఎంత అందంగా ఉంటుందో కలలో వయ్యారాలను చూపిస్తూ. కానీ తను ఎవరి కోసం ప్రాణాన్ని అర్పిస్తుంది? నా కోసమా? గాధకుల వారు అవును నీకోసమే అంటారు. శౌర్య వెంటనే లేచి ఆశ్చర్యంగా, ఇది నా భవిష్యత్తులో జరిగేదా గురువర్యా అంటాడు. గాధకుల గారు నవ్వి, కాదు, కానీ ప్రాణాన్ని సైతం పనంగా పెట్టారంటే ఎంత ప్రేమో కదా. కానీ ఏంటి కల మరి గురువర్యా అని అడుగుతాడు శౌర్య. ఆ గాధకుల వారు, ఈ కళ నీకు ఎందుకు వస్తుందో అర్థమైంది, కానీ దీని వెనక ఉన్న అర్థం తెలియలేదు అంతేగా. అవును అంటాడు శౌర్య. గాధకుల గారు ఒక్కసారి నీకున్న ప్రశ్నలను మళ్ళీ పరిశీలించు అని వెళ్ళిపోతారు.
నాకున్న ప్రశ్నలంటే నాకెందుకు ఈ కల వస్తుందంటే నేను దాత్రి కాబట్టి నా గాయం తన స్పర్శతో మాయమై తన్ని బాధ పెడుతుందంటే తను నా పెయిన్ భరిస్తుందా? నన్ను కాపాడడానికి తన ప్రాణాలను వదిలేసిందా? ఏంటి ఆ కళ? తను నన్ను అంత ప్రేమిస్తుందా? కానీ అంత ప్రేమ అసలు మా ప్రేమ ఎప్పటిది? అంటే మాకేమైనా జన్మజన్మల సంబంధం ఉందా అనుకుంటూ ఉంటాడు శౌర్య. మరి తను చేసే మాయలేంటి? ఇక్కడ దాత్రి కూడా సడన్గా లేచి జుట్టు చెరుపుకుంటూ, ఎన్నాళ్ళు నన్ను ఇలా వేధిస్తావు? ఎందుకు ఈ కళ అంటే తెలీదు, అసలు ఆ గుడి ఏంటి అంటే తెలీదు, అతను ఎవరంటే తెలీదు, మరెందుకో అమ్మ నన్ను ప్రశాంతంగా పడుకోనివ్వవు అనుకుని అంటూ పిచ్చి పిచ్చిగా జుట్టు చెరుపుకుని, నేను ముసలిదాన్ని అయ్యాక కూడా ఇలానే వస్తుందా ఏంటి ఈ కళ అని తన కళని తానే విమర్శించుకుని వాటర్ తాగుతుంది. పిల్లో సర్దుకుని పడుకుంటుంది. ప్రకృతి పచ్చదనంతో, కొండ నీరు సంగీతంతో, రకరకాల పక్షుల మధురిమలతో అక్కడో అందమైన శుభోదయాన్ని చూసిస్తుంది. శౌర్య, మాధవి గారు నిద్రలేచి ఫ్రెష్ అయి అక్కడ ఉన్న అందరికీ నమస్కారం చేసి తిరుగు ప్రయాణం మొదలు పెడతారు. శౌర్య కార్ స్టార్ట్ చేశాక, ఎప్పుడూ నేను అడగలేదు కానీ ఒకటి అడగాలి. ఎక్కడో ఉండే మనకి ఈ అడవికి ఏంటి సంబంధం? ఏంటి ఈ వింతలీలలు? మాధవి గారు ఆ మాటలకి, నిజంగానే వింతలే శౌర్య. నువ్వు పుట్టిన తర్వాత మేము వైజాగ్ వచ్చాం. అంతకుముందు వరకు ఈ అడవికి దగ్గరలో ఉన్న చిన్న ప్రాంతంలో ఉండేవాళ్ళం. ఎవరికీ తెలియదు ఈ ఆలయం గురించి. నిన్ను నా కడుపులో మోస్తుండగా అనుకోని కారణాల వల్ల మేము ఆ ప్రాంతం నుంచి వచ్చేయాల్సి వచ్చింది. అదే సమయంలో మేము వస్తున్న కారుకి ఏమైందో తెలియకుండా ఆగిపోయింది. చిమ్మ చీకటి అలుముకుంటూ ఉంది. ఎలా ముందుకెళ్లాలో తెలియదు. ఆ సమయంలో నువ్వు ఈ లోకాన్ని చూడాలని తారాసపడ్డావు. నేను నొప్పి తాళలేక ఏడుస్తూ ఉన్నాను. మీ నాన్నగారు నా విషయంలో ఎంత సెన్సిటివ్ అనేది నీకు తెలుసు కదా. ఆయన ఏ మార్గం తోచక బాధపడుతున్నారు. శౌర్య ఆ మాటలకి కారు బ్రేక్ వేసేస్తాడు. అలాంటి సమయంలో గాధకుల వారు వచ్చారు అక్కడికి. నాకు ధైర్యం చెప్పారు. పక్కన ఒక్కరూ లేరు శౌర్య. నీకోసం చాలా కష్టపడ్డారా అమ్మగా, నీకు ఈ లోకాన్ని చూపించడం కోసం అంటూ కన్నీళ్లతో ఒక రకమైన తృప్తితో, ఏ ఆడపిల్ల ఒంటరిగా అంటూ ఆగిపోయి, ఎలాగైతేనేమి నువ్వు వచ్చేసావు నా ప్రపంచానికి. చాలా సంతోషం నాకు. మీ నాన్నకి కూడా అప్పుడే చెప్పారు గాధకుల వారు, నువ్వు శివయ్య వరానివని. ఇంకేదో చెప్పారు కానీ నాకు అర్థం కాలేదు. పరితపించే ప్రాణానికి, పవిత్రమైన ప్రేమకి ఇతనే ఆధారం అంటూ, ఆ తర్వాత శివయ్య ఆశీర్వాదం కోసమని మిమ్మల్ని ఆ కొండలో ఉన్న ఈ ఆలయానికి తీసుకొచ్చారు. మాకు నమ్మాలో నమ్మకూడదో తెలియట్లేదు, కానీ నీ చెయ్యి తాకి ఒక రాయి మొక్కలవ్వటం నీలో ఉన్న బలాన్ని చూపించింది. అంతేకాదు, ఆలయానికి వెళ్ళగానే నువ్వు కళ్ళు తెరిచావు. అలాగే నీళ్లు పారే దగ్గరికి వెళ్ళగానే నా చేతుల్లో నుంచి వెళ్ళిపోయి గాల్లో నిలబడ్డావు. మాయ అనిపించినా నమ్ముతూనే వచ్చాం. ఇప్పటి వరకు అంతా మంచిగా జరిగింది శౌర్య. నీలో ఉన్న శౌర్యానికి నీ నామధేయం శౌర్య అని ఆయనే సెలవిచ్చారు. శౌర్య మాధవి గారి మాటలకి కార్ స్టార్ట్ చేసి, అంటే రాళ్ళు పగలగొట్టడం నాకున్న ప్రత్యేకత అంటాడు. ఆహా, ఎవరికి ఏ ఉపకారం చేస్తున్నావో ఎవరికి ఎరుక, నీ గొప్పతనం శివయ్యకి ఎరుకలే అంటారు మాధవి గారు. శౌర్య నవ్వుతూ, అమ్మా నువ్విలా మాట్లాడడం ఆహా అని నవ్వుతూ, నా నేమ్ శౌర్య నాలో ఉన్న క్వాలిటీ చూసి పెడితే మరి దాత్రి నేమ్ అంటూ ఆలోచించి, ఒకవేళ ఆ సమయంలో తను భరించే బాధకి తన నేమ్ దాత్రి అయ్యిందా ఏంటి? ఇంకే విషయాల్లో నా బేబీ డాల్కి ఓర్పుగా ఉండదులే అనుకుని డ్రైవింగ్ పై ధ్యాస పెడతాడు. ఇక్కడ దాత్రి మార్నింగ్ యథావిధిగా వెళ్ళిపోతుంది ల్యాబ్కి. కొత్త కేసు అవ్వడం, అది అమ్మాయిలకి సంబంధించి అవ్వడంతో దాత్రి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంది. శివరామన్ గారు కూడా ఆయన పరిశీలన ఆయన చేస్తూ ఉంటారు. ఆ రోజు మొత్తం ఆ అమ్మాయి బాడీలో ఏం జరిగిందని చాలా టెస్టులు చేస్తారు. బట్ నో యూజ్, ఏమీ తెలియదు వాళ్ళకి. దాత్రికైతే ఏం అర్థం కాదు, అంత పర్ఫెక్ట్గానే ఉంటుంది. కానీ ఎందుకు చనిపోయిందో తెలియక తల బాదుకుని వాటర్ తాగుతుంది. ఇద్దరు ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉంటారు. అట్ లాస్ట్ మళ్ళీ చెక్ చేస్తుంటే వాళ్ళకి తెలిసింది ఏంటంటే ఆ అమ్మాయి గర్భాశయం పగిలిపోయింది. అది తెలిసిన వెంటనే ఇద్దరికి ఒకటే సందేహం, రేప్ అటెంప్ట్కి గురయ్యిందేమో అని. దానితో దాత్రి అలర్ట్ అయి తనకున్న సందేహాన్ని తీర్చుకోవడానికి పరిశీలన చేస్తుంది. కాసేపటికి శివరామన్ గారి వైపు చూసి తల అడ్డంగా తిప్పుతూ, నో సార్, తను వర్జిన్. అలాంటప్పుడు ప్రాణం పోయేంతలా ఎలా డ్యామేజ్ అయింది సార్? శివరామన్ గారి ఆలోచనలు కూడా అందట్లేదు. అలా ఎలా చనిపోయిందో ఆ అమ్మాయి. ఆయన మనసు అక్కడ ఉండడం ఒప్పుకోలేక, అక్కడ ఉండలేక, దాత్రి ఇక నేను వెళ్తున్నాను, నువ్వు వెళ్ళు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయి ఒక సిగరెట్ తీస్తారు. ఆ కేసు గురించి ఆలోచిస్తూ స్మోక్ చేస్తూ ఉంటారు. ఇది ఈరోజు తేలదులే అనుకుని దాత్రి ఇంటికి వచ్చేస్తుంది. కానీ శివరామన్ గారు నైట్ నిద్ర పట్టక ఎందరో బలి అయిన అమ్మాయిల ఫేస్ గుర్తుకు రాగానే లేచి ల్యాబ్కి వెళ్తారు.
శౌర్య కారు టైర్ పంచర్ అవ్వడంతో వాళ్ళ ఇంటికి వచ్చేసరికి సుమారుగా నైట్ 1 ఉంటుంది. అప్పటికే దాత్రి పడుకొని ఉంటుంది. శౌర్య కూడా జర్నీ వల్ల అలసటతో పడుకుంటూ దాత్రి బుగ్గ తడిమి పడుకుంటాడు. మార్నింగ్ లేచిన దాత్రికి శౌర్య వచ్చాడని అర్థమై గది నుంచి బయటికి వెళ్ళబోయి కాస్త వంగి వాష్రూమ్ వైపు చూస్తుంది. వాష్రూమ్లో ఏమైనా ఉన్నాడా అన్నట్టు. కానీ శౌర్య ఎదురుగా వచ్చి నిలబడి, ఏంటి నా కోసమే చూస్తున్నావా అంటాడు. దాత్రి ఉలిక్కిపడి ఫేస్ టర్న్ చేసి కాదు అంటూ శౌర్యాన్ని తప్పించుకుని వెళ్ళిపోతుంది. శౌర్య దాత్రి వెనకే వస్తూ ఉండగా తనకేదో అర్థమైన దాత్రి వెంటనే వెనక్కి తిరుగుతుంది. వెనకే వస్తున్న శౌర్య అలా తిరుగుతుందని గమనించక దాత్రి తగలడంతో తన చుట్టూ చెయ్యి వేసి, ఏంటి ఇలా మీద పడ్డావు? నువ్వే అడ్డుగా వచ్చావు శౌర్య అంటూ విడిపించుకుని తన గదికి వెళ్ళిపోయి డోర్ లాక్ చేస్తుంది దాత్రి. శౌర్య భుజాలు ఎగిరేసుకుని హాల్లో కూర్చుంటాడు. కాసేపటికి దాత్రి ఫాస్ట్గా బయటకు వచ్చేసి ఇంటి పక్కన ఉన్న గదిలో కూర్చుంటుంది. దాత్రి అలా హడావిడిగా వెళ్ళడం చూసి తన వెనకే వచ్చిన శౌర్య విషయం అర్థం చేసుకుని మాధవి గారి దగ్గరికి వెళ్ళి, అమ్మా, దాత్రి బయట ఉన్న గదిలో ఉంది, తనకి నీ అవసరం ఉంది. అవునా అంటూ దాత్రి దగ్గరికి వెళ్ళి అక్కడంతా తనకి చూసి కావాల్సినవన్నీ అందించి వచ్చేస్తారు. మాధవి గారు పనిలో ఉంటే శౌర్య ఆవిడ చుట్టూ తిరుగుతూ ఉంటాడు. నీకు టైం అవ్వలేదా శౌర్య అంటారు మాధవి గారు. అయ్యింది, కానీ అమ్మ అది. మాధవి గారు శౌర్య వైపు తిరిగి, చెప్పు ఏంటి? అమ్మా, నేను దాత్రిని చూడాలి, మాట్లాడాలి, ప్లీజ్ కుదరదు అనకు అంటాడు. మాధవి గారు నవ్వి, ఓ, ఇందాకటి నుంచి ఇది అడగడానికా నా చుట్టూ తిరుగుతున్నావు? శౌర్య తలూపి, ఒప్పుకో అమ్మా అంటాడు. సరే, తన దగ్గరికి వెళితే నాలా స్నానం చేసి ఇంట్లోకి రావాలి. మళ్ళీ నీకు తెలుసుగా, ఆ రుద్రాక్షమాల మన ఇంట్లోనే ఉంటుంది. శౌర్య, నాకు తెలుసు అమ్మా, అలాగే చేస్తాను, ఒక్కసారి వెళ్ళనా? సరే వెళ్ళిరా అంటారు మాధవి గారు. శౌర్య అక్కడికి వెళ్తూ టైం చూస్తాడు. 10 అవుతూ ఉంటుంది. దాత్రి ఫ్రెష్ అయి పడుకుని మింగలేక కక్కలేక నొప్పితో విలవెల్లాడుతూ కన్నీళ్లు విడుస్తూ ఎలాగైనా ల్యాబ్కి వెళ్ళాలనుకుంటుంది. ఎందుకంటే ఆ కేసులో శివరామన్ గారికి హెల్ప్ చేయాలనుకుంటుంది. ఆ అమ్మాయి ఇలా చనిపోవడం వెనకాల కారణం తెలుసుకోవాలనుకుంటుంది. అందుకే పైకి లేస్తుంది. తన హెయిర్ తనపై పడి, నన్నే అల్లుకోలేవు, ల్యాబ్లో ఏం చేస్తావని వెక్కిరిస్తుంది. దాత్రి అయినా కూడా నెమ్మదిగా లేచి హెయిర్కి బ్యాండ్ వేయబోతూ తూలినట్టయి పడిపోబోతుంటే శౌర్య ఆపుతాడు. మొదటిసారి తన శరీరం చాలా సెన్సిటివ్గా అనిపిస్తుంది శౌర్యకి. అంతేకాదు, ఏడవడం వల్ల కళ్ళు బుగ్గలు కూడా ఎరిపెక్కాయి. శౌర్య దాత్రిని బెడ్పై కూర్చోబెట్టి ఎక్కడికి అని కళ్ళతోని అడుగుతాడు. ల్యాబ్కి శౌర్య అంటుంది దాత్రి. ఏంటి ఇలానా? ఏవైనా చేయగలవా వెళ్ళి? ఒకవేళ వెళ్తే నీపై పరిశోధన చేయాల్సి వస్తుందేమో. అలా అనకు శౌర్య అని ఆ నొప్పి వల్ల వచ్చిన స్వెట్ని తుడుస్తుంది. మాధవి గారు బయటకొచ్చి ఫుడ్ తిను దాత్రి అంటూ శౌర్యకి ప్లేటు అండ్ వాటర్ ఇచ్చి వెళ్ళిపోతారు. శౌర్య, గుత్తి వంకాయ తిను అంటూ ప్లేట్ ఇస్తాడు. మళ్ళీ తని నేనే పెడతానులే అంటూ ఫుడ్ కలుపుతూ ఉండగా వాళ్ళ ఇంటి ముందు వెహికల్ ఆగుతుంది. లోపలికి వెళ్ళిపోతున్న మాధవి గారు వెనక్కి చూసి పోలీస్ జీప్ అవ్వడంతో బయటకు వస్తారు. ఆ వచ్చిన ఆఫీసర్, దాత్రి ఎక్కడ ఉంది అని అడుగుతారు మాధవి గారిని. మాధవి గారు, ఎందుకండి మీకు అంటారు. ఆ ఆఫీసర్, ముందు ఎక్కడుందో చెప్పు అంటారు. బయట ఉన్న గది చూపిస్తారు మాధవి గారు. వాళ్ళు అక్కడికి వెళ్తారు. నాకు తినాలని లేదు శౌర్య అంటోంది దాత్రి. కొద్దిగానే తిను అంటూ చిన్న ముద్దు పెడుతూ ఉంటాడు శౌర్య. శౌర్య కేరింగ్ చూసిన దాత్రి, నేనంటే ఇష్టమా శౌర్య? చాలా ప్రేమగా అడుగుతుంది. శౌర్య చేతి ముద్ద పెట్టబోతూ చెప్పేద్దామా అని ఆలోచనతో ఆగిపోయి సమాధానం చెప్పేంతలో అక్కడ మర్డర్ చేసి ఇక్కడ ముద్దలు తింటున్నావా అని బ్యాక్గ్రౌండ్ వాయిస్. ఆ మాటలతో ఇద్దరు అటు ఫేస్ తిప్పుతారు. శౌర్య, మర్డర్ ఏంటి అంటాడు. దాత్రికి ఏం అర్థం కాకుండా చూస్తుంది. ఏం మాట్లాడుతున్నారండి అంటుంది మాధవి. ఆ పోలీస్, నిజం, ఈ అమ్మాయి నిన్న నైట్ శివరామన్ అనే సైంటిస్ట్ని హత్య చేసింది. అక్కడి నుంచి పారిపోతూ తన స్లిప్పర్స్ని వదిలేసి వచ్చింది. అలాగే అని అంటుండగానే, ఏంటి, సార్ని హత్య చేశారా అంటూ అదే పెయిన్తో లేవుబోయి ఆగి, ఏం మాట్లాడుతున్నారు మీరు అంటుంది. ఆ పోలీస్, ఏం నటిస్తున్నావు అంటాడు. హలో సార్, తనే చేసిందని ప్రూఫ్స్ ఏంటి అంటాడు శౌర్య. ఆ పోలీస్ ఆఫీసర్, సార్కి ప్రూఫ్లు కావాలంటరా? ఆహా, అర్ధరాత్రి 11 టైంలో మీకు ల్యాబ్లో ఏంటి పని? ఎందుకు వెళ్ళారు మీరు ల్యాబ్కి అని దాత్రిని అడుగుతాడు. నేనా అంటూ ఆగిపోయి ఏమని చెప్పాలి, ఎలా చెప్పాలి అని మనసులో అనుకుంటుంది. ఆ ఆఫీసర్, హా నువ్వే. దాత్రికి ఏం చెప్పాలో తెలియక శౌర్య వైపే చూస్తుంది. ఆ ఆఫీసర్, మీరు ఏదైనా కోర్టులో చెప్పుకోండి. ఆయన సైంటిస్ట్ అవడం వల్ల కేసు కూడా ఫైల్ అయింది. మీరు ఆయనతో చొరవగా ఉంటున్నారంట. మీకు ఆయనకి ఏదో ఎఫ్ఐఆర్ ఉందని కూడా విన్నాం. అదే గొడవలో మీరు ఆయన ఏమైనా చేశారేమని మా అనుమానం.
దాత్రి అతని కోపంగా చూస్తుంది. శౌర్య పిడికిలి బిగిస్తుంది. అది మాధవి గారు తప్ప ఎవరూ గమనించరు. కొన్ని తెలుసుకొని మాత్రమే మాట్లాడాలి, గడ్డి పెడతారు పోలీసులకి మాధవి గారు. ఆ ఆఫీసర్ అన్నీ తెలుసుకున్నాం, మాకు తెలిసినవన్నీ ఈవిడే ఈ హత్య చేసినట్టున్నాయి, ఆ స్పాట్లో ఉన్న ఫింగర్ ప్రింట్స్తో సహా. శౌర్య దాత్రి వైపే చూస్తాడు. నాకేమీ తెలియదు శౌర్య అని అమాయకంగా ఫేస్ పెడుతుంది దాత్రి. ఆ ఆఫీసర్ ఇక మాతోరా అంటూ హే కానిస్టేబుల్స్ అరెస్ట్ చేయండి అంటారు. తన హెల్త్ బాగలేదు అంటాడు శౌర్య. ఆ ఆఫీసర్ హెల్త్ బాగలేదు, అత్తకి బాగలేదంటే రూల్స్ ఒప్పుకోవు సార్, మీరు అరెస్ట్ చేయనమ్మా అంటాడు కానిస్టేబుల్స్ని. దాత్రి శౌర్య నుంచి హెల్త్ బాగలేదు కాదు, తను ఈ హత్య చేయలేదని సెంటెన్స్ని ఎక్స్పెక్ట్ చేసింది. ఆ కానిస్టేబుల్ సంఖ్యలు వేస్తుంటే మాధవి గారు శౌర్య దగ్గరికి వచ్చి శౌర్య ఏదో ఒకటి చేయరా అంటాడు. శౌర్య చట్టాన్ని మనమేమీ చేయలేమమ్మా అంటూ వాళ్ళకి సంఖ్యలు వేయటం సరిగ్గా కుదరకపోతే లాక్ వేస్తాడు శౌర్యని. అలా చేస్తూ దాత్రి కళ్ళలోకి చూస్తాడు. శౌర్య చేత అంతటి సత్కారమా దాత్రి తట్టుకోగలదా అన్న భీష్మద మాటకి అర్థం ఈ సీన్. దాత్రి శౌర్య మాటతో తను చేసిన పనితో శౌర్య నేను నేరం చేశాను అనుకుంటున్నాడా అనుకుని తనువుకి ఉన్న బాధతో పాటు మనసుకు కూడా ఏదో ముళ్ళు గుచ్చుకున్నట్టు అనిపించి బాధ కలగడంతో శౌర్య వైపు అలానే చూస్తూ వాళ్ళతో ముందుకు కదులుతుంది. దాత్రి తన వైపు చూసిన చూపు నేను నేరం చేశానని నమ్ముతున్నావా అని ప్రశ్నిస్తుంటుంది శౌర్యకి. వాళ్ళు దాత్రిని తీసుకుని వాకిట్లోకి రాగానే శౌర్య ఆగండి అంటూ వెళ్ళి దాత్రిని హత్తుకుని తన వెన్ను నిమురుతాడు. శౌర్య నమ్మలేదు వీళ్ళ మాటల్ని. కానీ చట్టమని తన తల వంచాడా అని అనుకుంటగానే దాత్రికి కాస్త ధైర్యం వచ్చింది. శౌర్య తనకి దూరం జరుగుతాడు. దాత్రి ఆ బాధని తట్టుకోలేననుకుని నీ షర్ట్ ఇస్తావా శౌర్య నాకు అంటుంది. శౌర్య స్పర్శనే కాదు, శౌర్య థింగ్స్ ఏవైనా అతని స్పర్శ అందిస్తూ ఆ సమయంలో తన బాధని తగ్గిస్తాయి. ఆ ఆలోచనతోనే అడుగుతుంది. శౌర్య వేసుకున్న షర్టుని తీసిస్తాడు. దాత్రి ఆ షర్ట్ తీసుకుంటూ నాకేమీ తెలియదు శౌర్య, సార్కి జరగాల్సిన కార్యక్రమాలు జరిపించు అంటుంది. శౌర్య తల ఊపి ఆలోచిస్తాడు. ఆ ఆఫీసర్ తోలుకు రండిగా అనగానే ఆ కానిస్టేబుల్ని దాత్రిని తీసుకెళ్తారు. మాధవి గారు లోపలికి వెళ్ళి ఇంకో షర్ట్ తెచ్చి ఇచ్చి శౌర్య దాత్రి కండిషన్ ఏం బాగోలేదు, బాగుండదు కూడా, తను ఈ సమయంలో వాళ్ళతో పంపడం నాకు నచ్చలేదు, ఏం చేస్తావో నాకు తెలీదు, మన దాత్రి బంగారం అని, ఈ హత్యకి తనకి సంబంధం లేదని ప్రూవ్ చేయి శౌర్య అంటుంది. శౌర్య ఆలోచిస్తూ ఆ షర్టు తీసుకుని వెంటనే ఆ ల్యాబ్కి వెళ్తాడు. అక్కడ శివరామన్ గారిని ఎవరో పొడిచినట్టు రక్తపు మడుగులో పక్కన ఒక కత్తితో ఉంటారు. అది ఆయన్ని పొడిచిన కత్తి. శౌర్య అక్కడ అంతా చూస్తూ ఉంటే పోలీసులు ఆయన్ని పోస్ట్ మార్టంకి పంపిస్తారు. శౌర్య అక్కడికి వెళ్ళి డాక్టర్ని కూడా గమనిస్తాడు. ఆ రిపోర్ట్ పోలీస్ చేతిలో ఉంటుంది. అసలు ఏం జరిగిందో ఏం జరుగుతుందో తెలీదు. శివరామన్ గారు చనిపోవడం విషాదమైతే ఆయన్ని హత్య చేసిందంటూ దాత్రి జైలుకి వెళ్ళటం తను జీర్ణించుకోలేని విషయం. కాసేపు అక్కడే కూర్చుని పోతాడు, బ్రెయిన్ ఏమీ పనిచేయక. మరి తర్వాయి భాగంలో ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.